పవన్ కోసం పవర్ఫుల్ సింగర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మారుమోగుతున్న పేరు. 10 ఏళ్ల పాటు అధికారం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి. పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న కీర్తిని దాటి తిరిగి ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాలే మార్గమని పాలిటిక్స్ లోకి అడుగుపెట్టిన వ్యక్తి. అనేక అవమానాలు, అడ్డంకులు దాటి మొన్నటి ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని అలాంటి నాయకుడికి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎం తో పాటు గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణం, సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కట్టుబెట్టారు. ఇక చేతిలో ఉన్నది 5 ఏళ్ల పాటు ప్రజలిచ్చిన అవకాశాన్ని వాళ్లకు మేలు చేయడం, తిరిగి రుణం తీర్చుకోవడమే. అందుకోసం పవన్ కళ్యాణ్ కు ఓ అద్భుతమైన టీం కావాలి. ప్రత్యేకించి పవన్ పాలనలో ఆయన అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి సివిల్ సర్వెంట్స్ అధికారులుగా ఉండడం అవసరం. RRR సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయని. అలాగే ఓ ఆయుధం యుద్ధాన్ని వెతుక్కుంటూ కేరళ నుంచి ఏపీకి వస్తున్నట్లు సమాచారం. ఆయన పేరే మైలవరపు కృష్ణతేజ. కేరళ క్యాడర్ IAS అధికారి, తెలుగు వ్యక్తి. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఏరి కోరి కేరళ క్యాడర్ IAS అధికారిని తన పేషీలో తెచ్చుకోవాలనుకుంటున్నారనేది చాలా ఆసక్తికరం. పవన్ కళ్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన 7 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఘనతలు సాధించారో తెలుసుకోవడం చాలా అవసరం. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షలో 66వ ర్యాంక్ సాధించి విజేతగా నిలిచారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్ లో LFC జిల్లా సబ్ కలెక్టర్ గా నియమితులైన కృష్ణతేజ చాలా తక్కువ సర్వీస్ లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. ఆయన కెరీర్ లో అద్భుతమైన పేరు సంపాదించి పెట్టిన పవన్ లాంటి నాయకులను అంతలా ఆకర్షించిన ఘటనలు ఏంటో చూద్దాం. 2019లో వచ్చిన కేరళ వరదలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతం చేశాయి. ఆ వరదల ప్రభావం భయానకంగా పడిన జిల్లాలో అలెప్సీ ఒకటి. వరదల సమయంలో అలెప్సీ జిల్లాకు సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజకు పూర్తి స్థాయి అధికారిగా అదే ఫస్ట్ పోస్టింగ్. రైస్ బౌల్ ఆఫ్ కేరళగా పిలుచుకునే కుట్టునాడు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయని ముందస్తు సమాచారం సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజకు అందింది. అంతగా అనుభవం లేని ఆఫీసర్లు సాధారణంగా అలాంటి సందర్భాల్లో కలెక్టర్ పైనో లేదో ఎమ్మెల్యేలు, మంత్రుల వంటి రాజకీయ నాయకుల నిర్ణయాలపై ఆధారపడతారు. వాటి కోసం ఎదురు చూస్తుంటారు. కానీ కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 2.5 లక్షల మంది ప్రజలను 48 గంటల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానిక మత్స్యకారులు, బోటు యజమానులు అందరితోనూ హుటాహుటిగా సమావేశమై కృష్ణతేజ ఈ రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించారు. పై అధికారులకు ఏం జరిగిందో తెలిపే లోపే స్థానిక యువతతో కలిసి 48 గంటల్లో 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన కృష్ణతేజ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆపరేషన్ కుట్టునాడు సూపర్ సక్సెస్. స్వయంగా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న కృష్ణతేజ వరదల ప్రభావం లోతట్టు ప్రాంతాల ప్రజలపై పడకుండా తప్పించగలిగారు. అది ఓ IAS అధికారిగా ఆయన సాధించిన మొదటి విజయం. దేశంలోని అతి సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్ లో ఒకటిగా ఆపరేషన్ కుట్టునాడు నిలిచింది. ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి సక్సెస్ చేసి కృష్ణతేజ ఊరుకోలేదు. వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చేయాలనే దిశగా ఆలోచనలు సాగించారు. ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్ నుంచి అందే సాయం కోసమే ఎదురు చూస్తూ కూర్చోకుండా ఐయామ్ ఫర్ అలెప్సీ పేరుతో ఓ ఫేస్బుక్ క్యాంపెయిన్ ను ప్రారంభించారు. ఇది ఎంతో మంది కేరళ వాసులను ఆకర్షించింది. అలెప్సీకి తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. ఈ కార్యక్రమం ఇంటర్నెట్ లో వైరల్ గా మారడంతో వేరే రాష్ట్రాల నుంచి అలెప్సీ కోసం సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావు తన పత్రిక ద్వారా విరాళాలను సేకరించి అలెప్సీలో ఇళ్లను నిర్మించి బాధితులకు అందించాలనే ప్రాజెక్ట్ ను చేపట్టారు. ఆ బాధితులను కృష్ణతేజకు రామోజీరావు అప్పగించారు.